ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి ఎర్లీ స్టేజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఒకటి ఇంటర్మీడియట్ స్టేజ్ ఆర్ లోకల్లీ అడ్వాన్స్డ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఒకటి అడ్వాన్స్డ్ ఆర్ మొత్తం పాకిపోయి ఉన్న స్టేజ్ అనమాట. అది ఎర్లీ స్టేజ్లో కనుక ఒక మంచి సర్జన్తోని కనుక సర్జరీ చేయించుకోగలిగితే అది కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుంది. సెకండ్ స్టేజ్ ఆర్ ఇంటర్మీడియట్ స్టేజ్ ఏదైతే ఉందో అది లోకల్లీ అడ్వాన్స్డ్, అంటే ప్యాంక్రియాసే కాకుండా చుట్టుపక్కల ఏవైతే రక్తనాళాలు ఉన్నాయో దాని దగ్గర ఉంటుందన్నమాట. సో అట్లాంటప్పుడు పేషెంట్ ఆధారంగా దాన్ని ఐదర్ మనం డైరెక్ట్ సర్జరీ కన్నా తీసుకోవచ్చు, లేదు అంటే ఫస్ట్ కీమో రేడియేషన్ ఇచ్చి నెక్స్ట్ సర్జరీ స్టేజ్, అంటే 2 స్టేజెస్లో చేయాలన్నమాట. థర్డ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అడ్వాన్స్ స్టేజ్, దాంట్లో మనకి సర్జరీ అనేది రోల్ లేదు. సో అందులో బేసికల్లీ ఓన్లీ పాలియేటివ్ థెరపీ, అంటే ఇంకా జస్ట్ నార్మల్ సపోర్టివ్ కేర్ ఇస్తాం. అట్లాంటి థర్డ్ స్టేజ్ వాళ్ళల్లో జనరల్గా లైఫ్ స్పాన్ అనేది కొన్ని మంత్స్ టు మ్యాక్సిమం 1 ఇయర్ వరకే ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ కరెక్ట్ ట్రీట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్.